కుర్రాడు కొండ అంచున వేలాడుతూ మూలికలు సేకరిస్తూ ఉంటాడు. మూలికలు తీసుకున్న తర్వాత ఇతడు తాడు పట్టుకుని పైకి ఎక్కుతూ ఉంటాడు. ఇంతలో ఇతడు తాడు కట్టిన చెట్టు కొమ్మ ఊడిపోయి కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇతడు కొండను గట్టిగా పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. అయితే ఆ చెట్టు కొమ్మ బరువంతా ఇతడిపై పడుతుంది. అప్పుడు ఈ కుర్రాడు తన నడుముకి ఉన్న తాడు విప్పేస్తాడు. దీంతో ఆ చెట్టు కొమ్మ కింద పడిపోతుంది. కానీ ఇతడు కొండ మధ్యన ఇరుక్కునిపోయి ఎలాడుతూ ఉంటాడు. అప్పుడు కొండపైన ఉన్న ఈ అమ్మాయి తన స్నేహితుని కాపాడడం కోసం బట్టలన్నీ కలిపి ఒక తాడులా తయారు చేస్తుంది. ఈ తాడును ఇతడి దగ్గరికి వేస్తుంది. అయితే ఇది ఇతడికి అందదు. అప్పుడు ఈమెకు ఒక ఆలోచన వస్తుంది. ఈమె ఒంటిపై ఉన్న డ్రెస్సు కూడా తీసేసి ఆ తాడుకు కలిపి కట్టి మళ్ళీ అతడి దగ్గరికి వేస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈ తాడుని పట్టుకుని కొండ పాగుతూ పైకి వచ్చేస్తాడు. పైకి వచ్చిన ఈ కుర్రాడిని చూసి ఈ అమ్మాయి దగ్గరికి రావద్దు అంటూ ఉంటుంది. అప్పుడు ఇతడు ఆ బట్టల తాడు పైకి లాగి ఈమె వద్దకు విసురుతాడు. ఆ తరువాత ఈ కుర్రాడు ఈ అమ్మాయిని అడవిలో చెట్టుపై ఉన్న తన ఇంటి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఈ అమ్మాయిపై ఒక అడవి మనిషి బాణంతో దాడి చేస్తాడు. అప్పుడు ఈ కుర్రాడు తాను ఏర్పాటు చేసిన చెక్క గేర్ లాగగానే వీరి చుట్టూ చెక్కలు అడ్డుగా నిలబడతాయి. ఆ తరువాత ఈ కుర్రాడు ఆ అడవి మనిషిపై అటాక్ చేయడానికి విషాన్ని తీసి అందులో సూదిని ముంచి తన ఆయుధాన్ని రెడీ చేస్తూ ఉంటాడు. మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేయండి.